ఓజీ ఫ్యాన్స్కి 4.5/5 అండ్ అందరికి 3.5/5. ఇది ఒక ఫ్యాన్ మూవీ అండ్ అవుట్ పీకే మూవీ. సినిమా విషయానికి వస్తే అది కొత్త స్టోరీ ఏం కాదు. ఓ గ్యాంగ్స్టరో ఆఫీసరో రిటైర్మెంట్ నుంచి మళ్ళీ బయటికి ఎందుకు వస్తాడు, ఎలా ప్రతీకారం తీసుకుంటాడు, అలాంటి పిక్చరే ఇది. ఇట్లాంటి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ మధ్య జైలర్ అండ్ కూలీ కూడా ఇదే కేటగిరీలో వచ్చింది. పోతే కొత్త విషయం ఏంటంటే జపనీస్ లింక్ ఉంది. హీరో జపాన్ నుంచి చిన్నప్పుడు జపాన్లో ఉంటాడు. ఆయన బాంబేకి వస్తారు ప్రకాష్ రాజ్తో కలిసి. ఆయనకు ప్రొటెక్టర్గా ఉంటాడు. ఈ మాఫియాలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు బాంబేలో, ఎందుకు బయటికి రావాల్సి వస్తుంది మాఫియా ప్రపంచం నుంచి, మళ్ళీ రిటర్న్ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది పిక్చర్. పోతే ఎక్సెసివ్ వాయిలెన్స్ ఉంది. ఎనిమల్ కిల్, హిట్ 3 ఇలాంటి సినిమాలాగా. పాజిటివ్స్ విషయానికి వస్తే పీకే స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్. ఆయనను ఈ విధంగా ఇంత స్టైలిష్గా ఏ పిక్చర్లోనూ చూపించి ఉండకపోవచ్చు. దెన్ అట్లాగే ఇమ్రాన్ హష్మీ ఎంట్రీ ఇంటూ తెలుగు ఫిల్మ్స్ బాగా చేశారు ఆయన. సర్ప్రైజ్ ప్యాకెట్ వచ్చేసి శ్రియారెడ్డి, చాలా పవర్ఫుల్ రోల్, అంతే పవర్ఫుల్గా ఆమె పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తమన్స్ బీజీస్ అల్టిమేట్. లైక్ అనిరుద్ జైలర్ని ఎట్లా లిఫ్ట్ చేశాడో తమన్ తన బీజీ తోటి ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు. దెన్ సుజిత్స్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఎలివేషన్స్ బాగా రాసుకున్నాడు. ప్రతి 10-15 మినిట్స్కి ఒక ఎలివేషన్ వస్తుంది. అండ్ ఫ్యాన్స్కి చాలా చాలా గూస్ బంప్స్ మూమెంట్. అండ్ కొన్ని సీన్లు ఉంటాయి, లైక్ పవన్ కళ్యాణ్ అభిమన్యు సింగ్ని కన్ఫ్రంట్ చేస్తాడు. ఆయన పోలీస్ ఆఫీసర్, అక్కడ మరాఠీలో కూడా మాట్లాడతాడు. చాలా లాంగిష్ సీన్ బట్ ఎంటైర్లీ ఎంగేజింగ్ అండ్ గూస్ బంప్ సీన్ అనమాట. రవికే చంద్రన్ అండ్ మనోజ్ సినిమాటోగ్రఫీ బ్రహ్మాండంగా ఉంది. సినిమా స్క్రీన్ అంతా కూడా రిచ్గా కనబడుతుంది. నవీల్ నూలి ఎడిటింగ్ ఈజ్ వెరీ రేసీ అండ్ 2.5 అవర్స్లోనే కట్ చేశాడు, టు హిస్ క్రెడిట్. నెగటివ్స్ విషయానికి వస్తే హీరోయిన్ ప్రియాంక అండ్ అట్లాగే అర్జున్ దాస్ క్యారెక్టర్లను సరిగా ఎచ్ చేయలేదు. అండ్ మూవీ ఈ స్లో ఇన్ పార్ట్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ముందు స్లో అవుతుంది. అండ్ ఎక్సెసివ్ వాయిలెన్స్ మైట్ పుట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్.